రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు సమావేశం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని పేర్కొన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బొబ్బిల్లంక కడియం బైపాస్ రహదారి ప్రతిపాదనను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి తూర్పు రైల్వే స్టేషన్ సమీపంలో భూమి కేటాయింపును పరిశీలించాలని ప్రతిపాదించారు. రుడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రజలకు మెరుగైన పట్టణ మౌలిక వసతులు కల్పించే ప్రతి ప్రతిపాదనను వేగంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను ప్రాధాన్యతతో పూర్తి చేయడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ సూరవరపు రాజ్యలక్ష్మికి పతి వియోగం కలిగింది. రాజలక్ష్మి భర్త ప్రముఖ వ్యాపారవేత్త సూరవరపు రామారావు వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఈ సాయంత్రం కోటిలింగాల శ్మశాన వాటికలో రామారావు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. రామారావు మృతి పట్ల పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సిసిసి, బీసీఎన్ ఛానల్ యాజమాన్యం విచారాన్ని సంతాపాన్ని ప్రకటించింది. ఇటీవల కన్నుమూసిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం ప్రకటించేందుకు, వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు, ప్రముఖులు కిర్లంపూడికి తరలివచ్చారు. ముద్రగడ నివాసానికి చేరుకున్న నేతలు ఆయన చిత్రపటానికి సమాధి వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన తనయులు ముద్రగడ బాలు, ప్రతిపాడు నియోజకవర్గం కోఆర్డినేటర్ ముద్రగడ గిరిలను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు బంగా గీత, తోట నరసింహం, జక్కంపూడి రాజా, దౌలూరు దొరబాబు, మాజీ మంత్రులు చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మత్తు పదార్థాల నిర్మూలన, వినియోగాన్ని నివారించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శాటిలైట్ సిటీలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సౌత్ జోన్ డీఎస్పీ ఏ శివప్రియ గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజం మరియు దేశ అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు. మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులు ఆరోగ్యపరంగా, మానసికంగా మరియు ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని, నేరాలకు పాల్పడే అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని బొమ్మూరు సిఐ పి కాశీ విశ్వనాథం విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. 6 ఏళ్ల క్రితం భారతదేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి మళ్లీ క్రమంగా విస్తరిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదు కావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా జూలై నెలలో ఇప్పటి వరకు మొత్తం 339 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో జూన్ 26 నుంచి జూలై 16 వరకు, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 12 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా వారిలో 4 మృతి చెందారు. అయితే ఈ 4కి ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్, ఫ్లూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని తెలిపారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, అలసట, గొంతు నొప్పి, ముక్కు కారణం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం 3 నుంచి 5 రోజులకు పైగా కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అయితే గతంలో మాదిరిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పిస్తున్నారు.